ప్రియ స్నేహితులారా, రాజుల మొదటి గ్రంథం నుంచి కొన్ని క్విజ్ అంశాలను చూద్దామండి. దావీదు పండు ముదిసలి అయినందున ఎవరు రాజు కావాలనని కుట్ర పన్నిరి. దావీదు పండు ముదిసలి అయినందువలన ఎవరు రాజు కావాలనని కుట్ర పన్నిరి. ఆన్సర్: దావీదు కుమారుడు అదోనియా. దావీదు కుమారుడు అదోనియా. అదోనియా కుట్రను ఎవరు బలపరిచారు? అదోనియా కుట్రను ఎవరు బలపరిచారు? దావీదు సైన్యాధికారి యోవాబు. అదోనియాని ఎవరు వ్యతిరేకించారు? అదోనియాని ఎవరు వ్యతిరేకించారు? యాజకుడగు సాదోకు, ప్రవక్తయగు నాతాను అదోనియాను వ్యతిరేకించిరి. యాజకుడగు సాదోకు, ప్రవక్తయగు నాతాను అదోనియాను వ్యతిరేకించిరి. అదోనియా ఏర్పాటు చేసిన విందునకు సొలొమోనును ఆహ్వానించారా? లేదు. నాతాను సొలొమోను జనని అయిన బత్షెబ వద్దకు వెళ్ళి ఏమి చెప్పెను? నాతాను సొలొమోను జనని అయిన బత్షెబ వద్దకు వెళ్ళి ఏమి చెప్పెను? దావీదు రాజు దగ్గరకు వెళ్ళి, మీ తర్వాత నా కుమారుడు సొలొమోనును రాజును చేయమని అడగమని చెప్పెను. సొలొమోనును రాజును చేయమని తన భార్య బత్షెబ దావీదును అడిగినప్పుడు దావీదు ఆమెతో ఏమి చెప్పెను? సొలొమోనును గీహోను చలము వద్దకు తీసుకొని పొండు, అక్కడ నాతాను సాదోకు అతనిని రాజుగా అభిషేకింతురు అని చెప్పెను. నాతాను సాదోకు సొలొమోనును రాజుగా అభిషేకించినారా? నాతాను సాదోకు సొలొమోనును రాజుగా అభిషేకించినారా? అవును. సొలొమోను అదోనియాను ప్రాణములతో వదిలివేసినాడా? సొలొమోను అదోనియాను ప్రాణములతో వదిలివేసినాడా? అవును. సొలొమోను అదోనియాను ఇంటికి పంపివేసెను. మరణించిన తర్వాత దావీదును ఎక్కడ పాతిపెట్టిరి? మరణించిన తర్వాత దావీదు నగరముననే పాతిపెట్టిరి. దావీదు ఎన్ని సంవత్సరములు పరిపాలించెను? 40 ఏండ్లు. సొలొమోను అదోనియాను ఎందుకు చంపింతునని శపథము చేసెను? అదోనియా చనిపోయిన రాజు భార్యను వివాహం ఆడినచో తాను కూడా రాజసింహాసనం కూర్చుండవచ్చునని మరణించిన దావీదు భార్య అయిన అబీషగును భార్యగా నిమ్మని అడిగినందుకు. అబ్యాతారు అదోనియాను సమర్థించినందుకు సొలొమోను అతను ఏ విధంగా శిక్షించెను? సొలొమోను అబ్యాతారును యాజకోద్యోగం నుండి తొలగించెను. యోవాబు ఏ విధంగా శిక్షింపబడెను? యోవాబు వధింపబడెను. సొలొమోను యోవాబు బదులుగా ఎవరిని సైన్యాధిపతిని చేసెను? బెనయాను.